I also congratulate the proud parents whose sacrifices, encouragement, and unwavering faith have brought their children to this important milestone. Because of that, they are here in the L&K College of Engineering and Technology. నేను ఒక రకంగా అందరి స్టూడెంట్స్ పేరెంట్స్ మీరు చాలా అదృష్టవంతులని చెప్తాను ఈ కాలేజ్లో మీ పిల్లల్ని జాయిన్ చేయడానికి. దిస్ కాలేజ్ లుక్స్ వెరీ సింపుల్ అండ్ హంబుల్, బట్ ద అకాడమిక్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. దే విల్ impart quality education, very good infrastructure, good laboratories, good faculty members, and very experienced, highly knowledgeable principal garu, Dr. P. John Paul garu ikkada. He is heading all the academics. Principal ga atanu సార్ మొత్తం చూసుకుంటారు. ఆల్రెడీ నా ఇంట్రడక్షన్లో నేను బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ది JNU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కూకట్పల్లి హైదరాబాద్ చెప్పారు. 1985 to 89 కంప్యూటర్ సైన్స్ థర్డ్ బ్యాచ్ నేను. ఐ కేమ్ ఫ్రమ్ వెరీ రిమోట్ విలేజ్. ఐ స్టడీడ్ ఎంటైర్ మై స్కూల్, కాలేజ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ది హాస్టల్స్, సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఫ్రమ్ 6th class to 12th class. After that, JNU College of Engineering, Hyderabad. So, నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడు ఐ వాజ్ ఎ స్టూడెంట్. దేర్ ఐ హ్యావ్ సీన్ ప్రొఫెసర్ P. John Paul గారు. ప్రొఫెసర్ ఈజ్ టీచింగ్ ఆల్ ది స్టూడెంట్స్. సారు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, నేను కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. బట్ ఆ టైంలో ఫస్ట్ ఇయర్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈజ్ విత్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. సో ఆల్మోస్ట్ నేను బీటెక్ అయ్యేంత వరకు కూడా సార్ నాకు తెలుసు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తున్నాను. సార్ ఈజ్ హైలీ నాలెడ్జబుల్, లాట్ ఆఫ్ కమిట్మెంట్ అండ్ డెడికేషన్. సో సార్ ఇక్కడ ప్రిన్సిపాల్గా ఉండడం, మీరు జాయిన్ అయినప్పుడు ఉండడం మీ అదృష్టం. ఎందుకంటే హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు యువర్ అకాడమిక్స్ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్. హీ నెవర్ కాంప్రమైజ్ ఇన్ ది క్వాలిటీ ఆఫ్ అకాడమిక్స్. ఐ హోప్ దట్ మీరు ఈరోజు ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారు. మీరు 4 years కంప్లీట్ అయ్యేంత వరకు ప్రొఫెసర్ జాన్ పాల్ గారు ప్రిన్సిపాల్గా మీతో ఉంటారని ఆశిస్తున్నాను. సో సెకండ్ పాయింట్, మీరు అదృష్టవంతులని ఎందుకన్నానంటే దిస్ L&K కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ డాక్టర్ E. సదాశివరెడ్డి గారు నాకు ఆల్మోస్ట్ అరౌండ్ 3 decades నుంచి తెలుసు. వాళ్ళు ఎంటైర్ ఫ్యామిలీ మెంబర్స్, దే ఆర్ వెరీ సింపుల్ అండ్ హంబుల్ అండ్ డెడికేటెడ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ అకాడమిక్స్. వాళ్ళు కమర్షియల్గా ఏదో ఫీజుల రూపంలో, రకరకాల రూపంలో డబ్బు సంపాదన కోసం కాలేజీ నడపట్లేదు. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. స్టూడెంట్స్ నాలెడ్జ్ సంపాదించుకొని హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్తో వాళ్ళు తయారైతే మంచి జాబ్స్ వస్తాయి. వాళ్ళ పేరెంట్స్ సంతోషంగా ఉంటారు, స్టూడెంట్స్ బాగా సెటిల్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ కాలేజీ పెట్టినప్పుడు ఈ ఏరియా చాలా రిమోట్గా ఉండేది. ఇప్పుడు మొత్తం డెవలప్ అయింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు డెడికేటెడ్గా కాలేజీని డెవలప్ చేసుకుంటూ ఈ స్థాయికి తెచ్చారు. కాబట్టి మీరు ధైర్యంగా, సంతోషంగా పేరెంట్స్ ఉండొచ్చు, స్టూడెంట్స్ కూడా కాన్ఫిడెంట్గా చదువుకోవచ్చు. ఇప్పుడు కాలేజెస్ రకరకాలగా కాంపిటీషన్స్ ఒక రేస్ లాగా ఉన్నాయి.
ఇంజనీరింగ్ కాలేజెస్, డీమ్డ్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ అవన్నీ. సో మీరు వేరే కాలేజీలో సీట్ రాలేదు అని బాధపడక్కర్లేదు. ఈ కాలేజీలో సీట్ వచ్చింది. ఈ రోజు నుంచి మీరు ధైర్యంగా, కాన్ఫిడెంట్గా చదువుకోవడానికి ట్రై చేయండి, చదువుకుంటున్నారనేసి ఆశిస్తున్నాను. తర్వాత బ్రాంచ్లు కూడా కంప్యూటర్ సైన్స్లో రాలేదు, ఎలక్ట్రానిక్స్లో రాలేదు, ఎలక్ట్రికల్లో వచ్చింది, అలా ఫీల్ కాకండి. మా దృష్టిలో ఇంజనీరింగ్లో ఆల్ బ్రాంచెస్ ఆర్ ఈక్వల్. అన్ని బ్రాంచ్లో ఈక్వల్. మీరు ఏ బ్రాంచ్లో మీకు అడ్మిషన్ ఉందో మీరు కష్టపడి హార్డ్ వర్క్ చేసి ఈ 4 years పాస్ అయితే యూ కెన్ అచీవ్ యువర్ గోల్. సో టుడేస్ అకేషన్ ఈజ్ నాట్ మియర్లీ అన్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్. ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ఎ లైఫ్ లాంగ్ జర్నీ ఆఫ్ లెర్నింగ్, డిస్కవరీ, innovation and transformation. This institution, that is Yellanki College of Engineering and Technology, is not here merely to produce users of technology. It is here to create innovators, entrepreneurs and technology leaders who will shape the future. History teaches us that every generation witnesses a technological revolution. The 19th century was transformed by electricity. The 20th century was shaped by computers and the internet. The 21st century is being driven by artificial intelligence, quantum computing, robotics, semiconductor technology, cyber security, space science, green energy and intelligent systems. You belong to the most exciting generation in human history because the technologies that will dominate the next 20 years are being invented today. Many of the careers you will pursue may not even exist today, and several companies that will recruit you in the future may still be waiting to be founded. Therefore, never study only for examinations. Study for the future, and accordingly you plan your career. You are also fortunate because you are pursuing engineering at the time when India is emerging as a global technology powerhouse. India has become one of the world's fastest growing major economies and one of the largest digital ecosystems. Our engineers are leading some of the world's biggest technology companies, while our scientists have demonstrated remarkable excellence through achievements in space technology, digital public infrastructure, and advanced research. The national vision of Viksit Bharat 2047 aims to transform India into a developed nation driven by innovation, manufacturing, entrepreneurship and knowledge. When India celebrates 100 years of independence in 2047, you will be in the prime of your professional careers. Some of you will become distinguished scientists, entrepreneurs, CEOs, professors, policy makers, civil servants and innovators. Some among you may establish globally recognized companies, create breakthrough technologies or receive national and international honors. The future of India is sitting before me today. Your degree will open the first door of your career, but continuous learning will open every other door. Technology evolves rapidly and therefore learning should never stop. The most valuable professional in the future will not be the person who knows everything, but the person who is willing to learn anything at any time. During your 4 years at this college, do not limit yourselves to textbooks and examinations. Participate in the hackathons, build innovative projects,
undertake internships, collaborate with industries, and cultivate an entrepreneurial mindset. Learn to communicate effectively, work in multidisciplinary teams, think critically, and develop leadership qualities. Today's industries are not merely recruiting engineers, they are searching for creative problem solvers who can adapt, innovate, and lead in a rapidly changing world. While knowledge and technical competence is essential, character is equally important. A high CGPA may help you secure an interview, but honesty, integrity, humility, discipline, and empathy will earn you lifelong respect. Technology without ethics can be dangerous, and knowledge without humanity is incomplete. As you grow professionally, never compromise your values. Respect your parents, honor your teachers, uphold professional ethics, and always remember that the ultimate purpose of education is to serve society. Dear parents, thank you for placing your trust in this institution. Encourage your children not only to achieve academic excellence, but also to develop confidence, creativity, and compassion. Success is rarely achieved without setbacks. Every great scientist, entrepreneur, and leader has faced failures before achieving greatness. Failure is not the opposite of success. It is an integral part of the journey towards success. My dear students, when you graduate 4 years from now, I hope you will leave this campus not merely with a degree, but with knowledge, confidence, and values, and a vision to make a meaningful difference in the world. Do not ask, what job will I get? Instead, ask yourselves, what problem will I solve? Do not ask, can I become successful? Rather, ask, how can I use my knowledge to improve lives of and strengthen my nation? Remember, the future is not something that automatically simply happens to you. The future is something that you have to create yourself. When India celebrates Viksit Bharat 2047, I sincerely hope many of you will stand among the scientists, innovators, entrepreneurs, policymakers, and global leaders who contributed to building a stronger, more prosperous, and technologically advanced nation. Let your dreams become discoveries, your ideas become innovations, and your innovations become industries, and your success become India's success. I wish each one of you a rewarding academic journey filled with curiosity, excellence, and purpose. May you make your parents proud, your teachers proud, this institution proud, and above all, make our nation proud. Thank you very much. Out of the 60, you must acquire minimum 21 marks. Minimum 21. And including of 40 plus 60, out of 100, you must acquire 40. Must acquire 40 marks to clear the subject. And suppose if you get 0 marks in the mid marks, that is average of 0, then in the external examination, you must acquire 40 out of 60. 40 out of 60. So that means don't neglect the mid examination point of view, attend all the examination and acquire the good scores. And at the end of the semester, promotion level will be of 2 levels, let us say from semester 1 to semester 2. That means for getting the eligibility to write the end examinations,
you must acquire minimum 75% attendance throughout that semester. And 65% awards will be allowed based on the continuation, medical grounds. But that attendance you have to maintain mandatorily. So based on that attendance only, you will get eligibility to write the end examinations. And coming to first and second semester, including promoting from first year to second year, you must get 10 credits out of 40, including first semester and second semester. So then only you are going to sit in the second year. So these credits will be like first year maybe around 40-41, second year also same like 40-41, and third year will be 40 credits, and final year also will be of 40 credits, include total of 164. So credits based promotion will be at the two levels. First year to second year, you must acquire 10 credits out of 40, and from second year to third year, you must get 20 credits out of those, including of first year and second year. That is, out of 80 credits, you must acquire 20 credits to promote to third year. So that is the level of promotions and retentions will be there. And rest of, if you have any information required, you can come to my room. That is room number 3, beside of principal sir room. So thank you. మీరు మీ ఫైల్స్ అన్నీ క్లోజ్ చేసి చూస్తున్నారు. ఈయన చెప్పిందంతా ఆ ఫైల్లో ఉన్నది, పేపర్ తీయండి. ఆ మాట ఆయన చెప్పుకుంటే బాగుండేది, పొరపాటు అయింది. ఆ ఫైల్లో మేము ఒక షీట్ పెట్టినాం. అందులో ఫస్ట్ పేజ్ అంతా ఎగ్జామ్స్ గురించే రాసినాం. సెకండ్ పేజీ ఎవరిని మీరు కాంటాక్ట్ చేయాలి, ఏ అవసరం ఉంటే ఎవరు కాంటాక్ట్ చేయాలి రాసినాం. ఈ పేజీ 4 years బీటెక్ అయ్యేదాకా మీ దగ్గర ఉండాలి. ఈ పేజీ పోయిందని మీరు చెప్తే మేము మిమ్మల్ని క్షమించాం. అందులో తప్పనే మా వెబ్సైట్లోకి వెళ్ళి నాకు ఫోన్ చేస్తే కూడా నేను ఒప్పుకోను. మీరు ఎవరికి ఫోన్ చేయాలంటే ఫస్ట్ మీ క్లాస్ టీచర్కి ఫోన్ చేయాలి. క్లాస్ టీచర్ ఆ నంబర్ ఇక్కడ రాయలేదు, తర్వాత చెప్తారు. ఆ తర్వాత హెచ్ఓడికి ఫోన్ చేయాలి. ఆ తర్వాత ప్రిన్సిపాల్ దగ్గరికి రావాలి. ఈ రెండు కాకుండా డైరెక్ట్గా నాకు ఫోన్ చేస్తే కొంచెం కష్టం అవుతుంది నాకు. అప్పుడు మిమ్మల్ని ఏమైనా కష్టపెడితే మీరేం అనుకోవద్దు. సో ప్లీజ్ కీప్ దిస్ షీట్ టిల్ యువర్ బీటెక్ ఈజ్ ఓవర్. అది సింగిల్ పేజ్లాగా అనుకోకుండా సాధ్యమైతే దాన్ని లామినేట్ చేసి పెట్టుకోండి. పోతుందని ఆడపడతాడు పడేయకండి. మళ్ళా షీట్ అయితే కూడా మేము ఇయ్యము. కాబట్టి దిస్ ఈజ్ వాట్ యూ వాంట్ టు నో ఫర్ ఎగ్జామ్. బాగా గుర్తుపెట్టుకోండి, మీ ఇంటర్మీడియట్ చదువుకి బీటెక్ చదువుకి చాలా తేడా ఉన్నది. ఇంటర్మీడియట్ చదువులో మీరు సంవత్సరం ఏమి చదివినా చదవనే బాగలేదు. ఫైనల్ ఎగ్జామ్లో మీరు ఏం రాస్తే అదే కనపడుతుంది, మీ మార్క్స్లో అదే కనపడుతుంది. ఫైనల్ సెమిస్టర్లో లేక ఇయర్ ఎండింగ్లో ఏం రాస్తారో అదే వస్తుంది. అందుకని స్టూడెంట్స్ అంతా లైట్ తీసుకుంటారు. కానీ ఇక్కడ మీరు తుమ్మినా దగ్గినా అది మార్క్స్ మెమోలోకి వస్తుంది. అసలు కమ్, ఐ రిక్వెస్ట్ అహ్మద్ ఆల్సో టు కమ్ ఆన్ టు ద స్టేజ్. అహ్మద్ ప్లీజ్ కమ్. హలో. సో బాగా గుర్తుపెట్టుకోండి, బీటెక్కి ఇంటర్మీడియట్ చాలా తేడా ఉంది. పేరెంట్స్ బాగా గుర్తుపెట్టుకోండి, పర్వాలేదు అనుకోకండి. ఎందుకు తుమ్మినా దగ్గర అన్నానంటే ఏ రోజు ఎగ్జామ్ ఉంటుందో తెలియదు. చెప్పాడు కదా, కంటిన్యూస్ ఎవాల్యుయేషన్ ఉంటుంది. స్లిప్ టెస్ట్ పెట్టవచ్చు, సర్ప్రైజ్ టెస్ట్ పెట్టవచ్చు, వైవాలాగా పెట్టవచ్చు. ఏ రోజు ఏమవుతుందో తెలియదు. ఇవన్నీ మీకు ఫైనల్ సర్టిఫికెట్లోకి వస్తాయి. కాబట్టి ఆ విధంగా సంవత్సరం అంతా మనం ఎక్కడో తిరిగి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ చదివినా చదవకపోయినా, కాలేజీకి వెళ్ళినా వెళ్ళకపోయినా, ఎట్లకట్ట చదివేసినా, యూట్యూబ్ చదివినా అట్లాంటివి ఇక్కడ కుదరవు. కాబట్టి మీరు గట్టిగా ప్రతిరోజు ఏమవుతుందో అవన్నీ మీ మార్క్స్ లిస్ట్లో వస్తాయి. దట్ ఈస్ కాల్డ్ కంటిన్యూస్ ఎవాల్యుయేషన్. ఆ ఒక్క తేడా దయచేసి పేరెంట్స్ పిల్లలు గుర్తుపెట్టుకోండి. తర్వాత చెప్పలేదంటే మేము బాధ్యులం కాదు. బీటెక్ అయిపోయినాక మాకు తెలియదండి, ఫస్ట్ ఇయర్ అయిపోయింది, మా సెమిస్టర్లో బాగా వచ్చినాయి, ఇట్లాంటివి కుదరదు. ఫైనల్ ఎగ్జామ్ ఒకటే కాన్సన్ట్రేట్ చేయకండి. నౌ ఐ వాంట్ ఫస్ట్ ఇయర్ ఇన్ఛార్జ్ who is also very important to you, HOD for HLS, Dr. Rajendra will speak and give orientation. Orientation మాత్రమే మాట్లాడుతున్నాం మనము. ఈయన మీకు చాలా ఇంపార్టెంట్.
మీకు ఇద్దరే ఇంపార్టెంట్, వాళ్ళ గురించి చెప్పేసిన. ఒక ఆయన ఫస్ట్ ఇయర్ హెచ్ఓడి, తర్వాత ఎగ్జామినేషన్ బ్రాంచ్. మిగిలిన వాళ్ళు ఉంటే మాట్లాడిస్తాను, లేకపోతే చేస్తాను. Good morning everyone, dear parents and students. మీకు ఈరోజు మాత్రం నేను ఓన్లీ తల్లిదండ్రుల గురించే చెప్తాను. స్టూడెంట్స్ గురించి నేను క్లాస్లో వాళ్ళకు సంబంధించిన విషయాలన్నీ నేను క్లాస్ రూమ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బీటెక్ ఫస్ట్ ఇయర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఇంజనీరింగ్లో బీటెక్ ఫస్ట్ ఇయర్లో బేసిక్ సబ్జెక్ట్స్ అనేవి ఫస్ట్ ఇయర్లో ఉంటాయి. అవి కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ అండ్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్, డ్రాయింగ్ అండ్ బేసిక్ ఎలక్ట్రికల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. దానికి సంబంధించిన ల్యాబ్స్ మీకు ఉంటాయి ఫస్ట్ ఇయర్. ఇవి కామన్ ఫర్ ఈసీ, సివిల్, మెకానికల్, సిఎస్సి, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ అందరికీ ఈ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. ఇవి జనరల్గా అందరు చదవాల్సినవి. ఈ ఫస్ట్ ఇయర్ అనేది మీకు ఒక బిల్డింగ్ పునాది ఎంత అవసరమో ఫస్ట్ ఇయర్ అనేది ఇంజనీరింగ్ కూడా అంతే అవసరము. అది పునాది లాంటిది, అది గుర్తుపెట్టుకోవాలి. మెయిన్ తల్లిదండ్రులు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. మీకు సెమిస్టర్ అనేది ఇయర్ అనేది 2 సెమిస్టర్ అనేది వైజ్ ఉంటుంది. టోటల్గా 4 ఇయర్స్. ఫస్ట్ ఇయర్ 2 సెమిస్టర్స్, సెకండ్ ఇయర్ 2 సెమిస్టర్స్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ మొత్తం 8 సెమిస్టర్స్ అనేవి మీకు ఉంటాయి. ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్ నుంచి సెకండ్ సెమిస్టర్కి మీరు వెళ్ళాలంటే మినిమం అటెండెన్స్ రిక్వైర్మెంట్ అనేది అవసరం ఉంటుంది. మీకు అటెండెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. స్కూల్కు జూనియర్ కాలేజీకి డిఫరెన్స్. ఇక్కడ అటెండెన్స్ లేకపోతే మీరు సెకండ్ సెమ్కు మీరు ప్రమోట్ కాలేరు. ఫస్ట్ ఎగ్జామినేషన్ ఫీజు కూడా కట్టుకోలేరు. కాబట్టి తల్లిదండ్రులు మొదలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతిరోజు మీ బాబు కాలేజీకి వస్తుందా రావట్లేదా అనేది తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది. జూనియర్ కాలేజీలు అనుకోండి, అక్కడ రిస్ట్రిక్టెడ్ ఉంటుంది. ఇది ఇంజనీరింగ్ కాలేజ్ కాబట్టి కొంచెం ఫ్రీ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీ బాబు హాస్టల్లో ఉన్నాడా, మీ దగ్గర నుంచి వస్తుండ్రా, ఎక్కడి నుంచి వస్తుర్రు అనే విషయాన్ని మీకు దాన్ని బట్టి ఇప్పుడు రెగ్యులర్గా ఇంటి దగ్గర నుంచి వస్తున్నారు అనుకోండి, కాలేజీకి పంపుతారు. మీరు కాలేజీకి పోయి వస్తుండా పోట్లేడా అనేది సాయంత్రం మీరు కంపల్సరీ వెరిఫై చేసుకోవాలి. మేము కంపల్సరీ మానిటర్ చేస్తాము. కానీ మీరు కూడా కంపల్సరీ తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉన్నది తల్లిదండ్రులు అనేవాళ్ళు. మీకు ఇంకొక విషయం ఏంటంటే మీరు సెక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఆల్రెడీ పేరెంట్ గ్రూప్ను క్రియేట్ చేశాము. పేరెంట్ గ్రూప్ కోసం మీకు అక్కడ స్కానర్ పెట్టాము. ఆ స్కానర్ ద్వారా మీ పేరెంట్ వాట్సాప్ గ్రూప్ అనేది ఉన్నది. ఆ వాట్సాప్ గ్రూప్లో నేను క్లాస్ ఇన్ఛార్జెస్ నెంబర్స్, క్లాస్ టీచర్స్ ఫోన్ నెంబర్స్తో సహా మీకు అందులో మీకు పంపిస్తాను. మీరు ప్రతిరోజు 1 వీక్ ఒకసారి క్లాస్ టీచర్ మీరు ఫోన్ చేయొచ్చు. 2 వీక్స్కి ఒకసారి నాకు ఫోన్ చేయండి. ప్రతి సెమిస్టర్లో కంపల్సరీ మీరు 2 సార్లు అయినా వచ్చి నన్ను కలవటం ముఖ్యము. మీ బాబు విషయం తెలుసుకొని వెళ్ళాలి. మీకు రెగ్యులర్గా మిడ్ ఎగ్జామ్స్ అనేది 8 వారాలకు ఒకసారి నడుస్తుంది. నెక్స్ట్ 8 వీక్స్కు మళ్ళీ ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. కాబట్టి ప్రతి 8 వీక్స్కి ఒకసారి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మిడ్ ఎగ్జామ్ మార్క్స్, అటెండెన్స్ కంపల్సరీ తెలుసుకోవాల్సిన బాధ్యత మీకు ఉన్నది. మీ క్లాస్ టీచర్ నెంబర్స్ని కూడా మీకు వాట్సాప్ గ్రూప్లో పెడతాము. ప్రతి క్లాస్కి ఒక టీచర్ ఉంటాడు. ప్రతి 30 మెంబర్స్కి ఒక మెంటర్ని కూడా మేము పెడతాము. మీరు కంపల్సరీ వారికి సంబంధించిన విషయాలు ఏదైనా మీరు కనుక్కోవచ్చు. కాలేజ్ టైంలో కానీ తర్వాతనైనా కూడా కనుక్కోవచ్చు. కాబట్టి కంపల్సరీ ప్రతి పేరెంట్స్ ఒక కాలేజీలో జాయిన్ చేయగానే మీ పని అయిపోలేదు. కాబట్టి కంపల్సరీ మీరు మీ అటెండెన్స్ గురించి కానీ, కాలేజీ వివరాల గురించి కానీ, మీ బాబు సంబంధించిన వివరాలు కానీ ఏదైనా కూడా మీరు మా క్లాస్ ఇన్ఛార్జ్ని కలవచ్చు, మమ్మల్ని కలవచ్చు. స్టూడెంట్స్ మాత్రం కంపల్సరీ అటెండెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కాలేజ్ టైమింగ్స్ వచ్చేసి మీకు 9 to 4 అనేది ఉంటుంది.
కాలేజ్ క్లాస్ వర్క్ అనేది 9-10 స్టార్ట్ అయినా 9 వరకే క్లాస్ వచ్చి కూర్చోవాలి. మీకు రెగ్యులర్గా 7 minutes క్లాస్ వర్క్ ఉంటుంది, ల్యాబ్స్ ఉన్నవి. ప్రతి ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు అన్ని ల్యాబ్స్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్ కూడా బేసిక్ ల్యాబ్స్ ఉన్నాయి, అవి కూడా కంపల్సరీ ల్యాబ్ అనేది కంపల్సరీ కావాలి. Our esteemed chairman, Dr. E. Sadashwari Garu, kindly come on to the stage. I request Mr. Sanna ma'am to present the విద్యార్థుల గురించి చాలా మంది ఇబ్బంది పడే తల్లిదండ్రులు హాస్టల్లో ఉంచుతారు. We request you to accept the bouquet, sir. కంపల్సరీ ఉంచుకోవాలి హాస్టల్ విద్యార్థులు. అది గుర్తుపెట్టుకోండి తల్లిదండ్రులు, మీ అందరి కోఆపరేషన్. It is my privilege to invite our distinguished chief guest, Rector JNUH, Dr. A. Damodaram, to kindly occupy the భవిష్యత్తు మీ dais. బాబు భవిష్యత్తు Please అనేది welcome him with మంచిగా applause from the ఉండాలంటే class. మీరు ఎన్ని పనులున్నా ఏదున్నా I request Mrs. Martin Ma'am, CSC, to present the వచ్చి bouquet కలవాలి. to our మీ బాబు కాలేజీకి రాకపోతే మేము మెసేజ్ పంపిస్తాము, ఫోన్స్ కూడా respected director, Sri M. వాళ్ళ తల్లిదండ్రుల ఫోన్లో మా కనెక్ట్ కాకుండా కూడా పెడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఆ విషయాన్ని కూడా కొంచెం గుర్తుపెట్టుకొని మీరు మానిటర్ చేసుకోవాలి. భవిష్యత్తు అనేది కాలేజీ 4 సంవత్సరాల భవిష్యత్తు మీరు కాలేజీలో ఉన్నది మీరు యూజ్ చేసుకుంటే మీ భవిష్యత్తు బాగుంటుంది. థ్యాంక్ యూ. మీరు చెప్పకుండా ఉంటే నేను చేయలేని పరిస్థితి ఉంటుంది. ఆ ప్రాపర్టీ లేదు సార్ మీకు అని చెప్పడం కన్నా ముందే చేస్తాం. మై స్టాఫ్ మెంబర్స్ టు మానిటర్ ది స్టూడెంట్స్ ఇండివిజువల్లీ, గైడ్ దేర్ పేరెంట్స్ ఆల్సో. దట్ ఈస్ అవర్ డ్యూటీ అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్స్. ప్రిన్సిపల్ గారికి మా స్టాఫ్ గారు అందరికీ చెప్తాను, రిక్వెస్ట్ చేస్తాను. మా స్టాఫ్ ఇంటెన్షన్ లాంటి take number of all the people, all the employees, all the lecturers, who is monitoring the things, to take numbers, phone numbers, regularly monitor చేయండి. చేస్తేనే everything is fundamentally right. స్ట్రాంగ్ ఉంటేనే ఫస్ట్ చెప్తారు అండ్ సెకండ్ గైడెన్స్ పోతుంది. ఇప్పుడే ఎవరు చీఫ్ గెస్ట్ దామోద్ గారు అవడం కూడా నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే దామోద్ గారు నాకు చిరకాలం కాలేజ్ ఆరోగ్యంగా గైడ్ చేస్తూ ఉంటారు. అకాడమిక్ డబ్బు కావాలి, వీళ్ళని నాకు సార్ ఆ సార్ తీసుకెళ్ళాడు. కానీ అదే మీ టేబుల్ చేయలేదు, దేంట్లో అఫెక్షనార్థి చేయొద్దు. అదే మీ టేబుల్ చేయొద్దు. దాన్ని నవ్వు ఈ ఆల్మోస్ట్ ఈ సీట్ పోస్ట్ ఉన్నాయి. అకాడమిక్స్ కానీ సిలబస్ కానీ ఎవ్రీథింగ్ గైడ్ ఏమవుతుంది, పిల్లలకి అవసరం ఉంది. అంత సార్కు నాలెడ్జ్ ఉంది. ఎందుకంటే అందరికీ ఇంట్రెస్ట్ ఉండదు. ఓకే జాబ్స్ వస్తారు, టైం అయిపోయిందా ఇంటికి వెళ్ళిపోవడం ఉంటుంది. కానీ సారు ఫ్రమ్ 9 o'clock to 9 o'clock సారు యూనివర్సిటీలో పనిచేస్తూ ఉంటారు. మీరు కావాలంటే తెలుసుకోండి. రామోజీ గారు సో ఆల్ ది పేరెంట్స్ ఏ విధంగా మాకు ఇంటిమేట్ చేయండి. మీ పిల్లలు మా పిల్లలు ఒకటే సమానంగా మాకు ఎవరైనా పిల్లలైనా మాకు గర్ల్స్ మాకు సమానంగా చేస్తాం. కాకపోతే కొంతమంది పేరెంట్స్ అనవసరంగా తెలుసుకోరు. మా పిల్లలు బీటెక్ డబ్బులు కట్టేస్తాం కదా, ఫీజు రాదు ఇంపార్టెంట్, వాళ్ళ శాలరీ ఇంపార్టెంట్, డబ్బులు ఇంపార్టెంట్, స్టూడెంట్ లైఫ్ ఇంపార్టెంట్. ఇవన్నిటికీ మేము బాధ్యత తీసుకుంటాము. రెస్పాన్స్ ఇస్తే స్టాఫ్ గారు మీకు చెప్పండి. ఇంకా మా ప్రిన్సిపల్ గారికి చెప్తున్నారు, ఎంకరేజ్ డిఫరెంట్ యాక్టివిటీస్ అపార్ట్ ఫ్రమ్ ది అకాడమిక్స్ వాళ్ళు ఇప్పటికీ మీ స్టూడెంట్స్ Thank you so much sir for your valuable guidance and encouraging words. ఖర్చు పెట్టారు. మీ దగ్గర నుంచి ఒక్క పైసా తీసుకోరు. Our respected academic director, Mr. E. Sai Kiran Reddy Garu, to address our freshers and enlighten them about the academic mission of the institution.
Please welcome our young and dynamic academic director, Mr. E. Sai Kiran Reddy Garu, to innovate this speech. Please welcome him. Huge round of applause. ఎవరు చేయడానికి లేదు, వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అందులో సెలెక్ట్ అయ్యేటట్టు మీరు చూసుకోండి. దానికి ఫస్ట్ సెలెక్ట్ కావాలంటే టాస్క్ మెంబర్ అయి ఉండాలి. టాస్క్ మెంబర్ అయిన వారినే నేను పర్మిట్ చేయబోతున్నా. వాళ్ళే ఎగ్జామ్ రాయాలి. అందులో సెలెక్ట్ అయిన వారికి ఫ్రీ ట్రైనింగ్ 3 సంవత్సరాలు ఇస్తారు. Very good. జాబ్స్ కూడా Good ఇప్పిస్తారు. morning to all the students and parents for gathering here. Thank you so much for choosing the Delhi College of Engineering for your school. And I would like to ఆయన టాస్క్ కానీ all the సెంటర్ ఆఫ్ students ఎక్సలెన్స్ కానీ joining this academy. ఆయన And ఇక్కడ ఉంటాడు. thank you so much, respected Chief Guest Damodar, Dr. Damodar అందులో sir, కనుక మీరు సెలెక్ట్ అయితే చాలా గొప్ప. Chairman sir, Secretary sir. ఇలాంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి. Firstly, I would like to talk to our thank you so much, sir, for joining us here. And I will just make one సెంటర్ line. ఆఫ్ ఎక్సలెన్స్ Here in Telangi, we are equipped with tools and resources to learn. That's why we are very happy Our that dedicated you are faculty lucky. members, HODs, 17 కాలేజీల్లో are here to give you all the expertise and also support in every step. సపోర్ట్ అవ్వట్లేదు. But I would also like your the students to remember that it's not only the faculty and HODs, but the growth so should come start within you. So it only not only depends on faculty, depends on you and what we provide, but also on what you engage yourself with. So engage yourself, fully in your classes, ask questions, participate in projects, join student clubs, and take advantage of the industrial opportunities in College Telangi. So we also believe that real world experience is crucial to your growth as an engineer. LNK College is partnered with various industries and organizations in and around Hyderabad, where we have the opportunity to participate in business internships, guest lectures, and సో also దీన్ని development. కరికులర్ యాక్టివిటీస్ So finally, to all the students, I would like to say that be active. It's not proactive, be active, organize yourself, explore, ask questions, keep learning and growing. Because the purpose of education is not to just learn skills, but also be a good human being. So at the time you are out of LNK and want to be able to do with expertise and skills. So thank you so much for all joining LNK College of Engineering and welcome to College. ఎక్స్ట్రా కరికులం. ఎక్స్ట్రా కరికులం అంటే స్పోర్ట్స్ Thank you so much, sir, for the warm welcome and valuable words. వాళ్ళంతా మాట్లాడేది లేదు. డాక్టర్ రవి డిసిప్లిన్ కానీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కానీ It is ఆయన చూసుకుంటారు. my proud privilege to introduce our esteemed chief guest, Dr. A. Damodaram Gupta, JNTH. He is a person of exceptional vision, dedication and achievement. Our chief guest has made remarkable contributions in the field of academics. Through unwavering commitment, hard work and excellence, he has emerged as a source of inspiration to students, professionals and society. వీళ్ళు చూసుకుంటారు టీపీఓ అండ్ ఇటు సెంటర్ ఆఫ్ Coming to ఎక్సలెన్స్. Dr. A. Damodaram Garu, he did his BTech in CSC, MTech in CS and PhD in CS. మీ పిల్లల చదువు అంటే He served as Vice Chancellor of Sri Venkateswara University from తర్వాత మీరు చూడాల్సిన 21st October 2015 to 30th October 2018. He served as advisor to Government of AP in the year 2019. He served as Director, School of Information, JNTU, Hyderabad, తర్వాత రాజేంద్ర till గారు కలిసేసారు. 2022. ఎంబీఏ హెచ్ఓడి డాక్టర్ Dr. Damodaram joined as Faculty of Computer Science and Engineering at JNTU, Hyderabad in the year 1989. In the 3 decades of dedicated service, he performed distinguished services for the university as a professor, senior professor, head of the department, vice principal, director of UGC, academic audit cell, and director, academic and planning. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ ఎక్కువ మంది With ఉంటారు. Amity Academic Excellence Award కోర్ సిఎస్సి during 18th biggest international world summit ఆయన కోర్ on సిఎస్సి 7th February 2018 by Amity Educational Group India, Noida. శ్రీనివాస్ Dr. Damodaram awarded with Technical Education Award during Achievers Day celebrations by Arunaya Engineering College in 2018, and he also awarded with Chittoor District Centenary Vidya Shiromani Award 2017 by Academy of Grassroots Studies and Research of India in 2018.
లేడీస్ క్లాసులు వాటి మధ్యకే He was elected as Fellow of Andhra Pradesh Academy of Sciences in 2016, and he is awarded with facility coordinator. Eminent Engineer of the Year 2017 by the Institution of Engineers, and he received State Best Teacher Award from Government of Andhra Pradesh, Department of Higher Education, Hyderabad in 2013. He was also recipient of Distinguished Academic Award by Pentagram Research Center, India in So 2012. this is how we are all as a team working. ఈ So, అందరూ మీకు సహాయం his- చేస్తున్నారు. వీళ్ళ కింద లేక His కింద journey is a shining example of how determination, knowledge, and perseverance can transform dreams into reality. 175 or Dear students, today you are fortunate to hear from the personality whose experience, wisdom, and accomplishments can inspire you to set higher goals and strive for excellence in your academic and professional lives. Sir, your presence among us today adds great prestige and honor. పబ్లికేషన్స్ ఉంటాయి. పబ్లికేషన్ అంటే పేపర్స్ పబ్లిష్ చేయాలి, కాన్ఫరెన్స్లు పబ్లిష్ చేయాలి, జర్నల్స్ పబ్లిష్ చేయాలి. ఈ మధ్యనే పబ్లికేషన్ ఎవ్రీ ఇయర్ పబ్లికేషన్స్ ఉంటాయి. ఆ పబ్లికేషన్స్లో మనకు స్టూడెంట్స్ కనుక మీరు పేపర్స్ పబ్లిష్ చేస్తే దట్ విల్ బి వెరీ గ్రేట్. స్టూడెంట్స్ పబ్లిష్ చేస్తే ఎంత బాగుంటుందో తెలుసా? రేపు మీరు మీ దగ్గర బయోడేటా ఇంప్రూవ్ కావాలి. బిఫోర్ యూ లీవ్ దిస్ కాలేజ్ మీకు ఈ 3 యాంగిల్స్లో మీ బయోడేటా ఇంప్రూవ్ కావాలి. ఏంటి యాంగిల్స్? కరిక్యులం, ఫస్ట్ క్లాస్ వచ్చిందని రాసుకోవాలి, డెస్టినేషన్స్ వచ్చిందని రాసుకోవాలి, కో కరిక్యులం, ఎక్కడెక్కడ ట్రైనింగ్ తీసుకున్నావు, ఎందులో నీకు స్కిల్స్ డెవలప్ అయినాయి అని రాసుకోవాలి. కనీసం సంవత్సరానికి ఒక సర్టిఫికేట్ అన్న ఉంటే మంచిది. అంటే బై ద ఎండ్ ఆఫ్ 4 years మీ దగ్గర 4 రకాల సర్టిఫికేట్స్ స్కిల్స్ వచ్చినాయి, ట్రైనింగ్ తీసుకున్నామని పెడితే మీ బయోడేటా బాగుంటుంది. తర్వాత ఆ కో కరిక్యులంలోనే కాన్ఫరెన్స్ ఎన్ని పేపర్స్ పెట్టాను, మళ్ళీ తర్వాత జర్నల్స్లో ఎన్ని పేపర్స్ పెట్టాను రాసినామనుకో, రేపు మీరు వేరే దేశం వెళ్ళాలంటే చాలా మంచిగా ఉంటుంది. హైయర్ స్టడీస్కి కానీ ఎంఎస్కి కానీ అవుట్ సైడ్ ఇండియా కానీ వెళ్ళాలంటే చాలా మంచిగా ఉంటుంది. సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు ప్లాన్. తర్వాత స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అండ్ మ్యూజిక్ అండ్ సింగింగ్ అండ్ డ్యాన్స్ అవి ఎక్స్ట్రా కరిక్యులం యాక్టివిటీస్ అవుతాయి. సో వీటన్నిటిలో మీరు పాల్గొని మీ యొక్క బయోడేటాని పెంచుకోండి. నా బాధ ఏంటంటే స్టూడెంట్స్ అంతా సింగిల్ పేజ్ బయోడేటా చేస్తున్నారు, కానీ నా కోరిక స్టూడెంట్స్ అంతా 2 pages అన్న డేటా చేస్తే చాలు. మాలాంటి వాళ్ళు చూస్తే నేను 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. నా బీటెక్ 86లో అయిపోయింది. అంటే వీళ్ళు ఎవరు పుట్టుడు, మీ పేరెంట్స్ పుట్టుంటారు. సో 86 నుంచి 40 సంవత్సరాలు చేస్తున్నానంటే నా బయోడేటా కనీసం 40 పేజీలు ఉంటుంది. కాబట్టి మీ బయోడేటా కనీసం 2 పేజీలలో ఉండాలి. 1 పేజ్ బయోడేటాతో దయచేసి మీరు ఎవరు వెళ్ళొద్దని నా కోరిక. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఆ విధంగా ఆ మేరకు వాళ్ళు సహాయం చేస్తారని నా రిక్వెస్ట్. ఆ విధంగా మనం పని చేస్తే ఆటోమేటిక్గా మన స్టూడెంట్స్ ఈ 3 డైమెన్షన్స్లో ప్రిపేర్ అవుతారు. తర్వాత మన ఎడ్యుకేషన్ గురించి మాట్లాడితే ఏమన్నా చూసిండ్రా, ఫస్ట్ వచ్చి నేను ఏబీసీ ఆఫ్ ఇంజనీరింగ్ అని చెప్తా. ఇక దాంతో మనం ఇంకెవరైనా మాట్లాడాల్సిన అవసరం లేదు, మళ్ళీ అట్లా అవసరం ముగిద్దాం. ఏబీసీస్ ఆఫ్ ఇంజనీరింగ్. అందులో అటెండెన్స్, ముందు అడ్మిషన్ తీసుకోవాలి. అడ్మిషన్ తీసుకోవడం ఎంత ప్రాముఖ్యమో తెలుసా? కొంతమందికి మంచి ర్యాంక్ వచ్చి సరిగా అడ్మిషన్ తీసుకోవడం చాలా, కొంతమందికి బ్యాడ్ ర్యాంక్ వచ్చి కూడా మంచి అడ్మిషన్ తీసుకుంటారు. అడ్మిషన్ తీసుకోవడంలో మీరు చాలా క్రూషియల్ పని చేసుకుంటారు. కానీ నంబర్ 1 అడ్మిషన్ అయిన తర్వాత దెన్ కమ్స్ అటెండెన్స్ మీరు పాటించాలి. జేఎన్‌టీయూ నామ్స్ ప్రకారం 75% అటెండెన్స్ కావాలి. అటెండెన్స్ లేకపోతే ఇంటర్మీడియట్ గొడవ లేదు. నువ్వు వెళ్ళేవా లేదా, ఇంటికా ట్యూషన్ తీసుకున్నావా, ఇంకోసారి ట్యూషన్ తీసుకున్నావా, ఐఐటి కమ్మో, ఈ కమ్మో, ఆ కమ్మో, నువ్వు ఎవరు కమ్మో, ఇలాంటివి కుదరదు. అటెండెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అటెండెంట్ అయిన తర్వాత యాజ్ ఆల్రెడీ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామ్ చెప్పినట్టు
ప్రతి దాంట్లో మీరు అటైన్ అవ్వాలి. సో థర్డ్ పాయింట్ ఈజ్ అటైన్మెంట్. ఏం అటైన్మెంట్ ఉండాలి? ఇందాక చెప్పిన 3 అటైన్మెంట్స్ ఉండాలి. అటైన్మెంట్స్ ఇన్ కరిక్యులర్, అటైన్మెంట్స్ ఇన్ కో కరిక్యులం అండ్ అటైన్మెంట్స్ ఇన్ ఎక్స్ట్రా కరిక్యులం. కరిక్యులంలో 75% టైం దానికి స్పెండ్ చేయాలి. రివర్స్ చేస్తే నేను ఒప్పుకోను. కరిక్యులం 75%, అరౌండ్ 20% ఆఫ్ ఎక్స్ట్రా కరిక్యులం ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్, దెన్ గోస్ టు కో కరిక్యులం. వీటిల్లో మీరు బాగా అటైన్ కావాలి. అటైన్ అయిన తర్వాత నెక్స్ట్ ఏమున్నదంటే అవార్డ్. అవార్డ్ అంటే డిగ్రీ చేతికి వస్తుంది. ఈ విధంగా మీరు దయచేసి ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే యూ విల్ బి రియల్లీ సక్సెస్ఫుల్. చాలామంది ఇప్పుడు మీ పాత్ర కూడా ఉన్నది. ఇందాక మా ఫస్ట్ ఇయర్ చూడు చెప్పింది కదా, మీరు ఇంటర్మీడియట్ దాకా వెళ్తే అక్కడ వేరుంటుంది, ఎక్కువ చెప్తారు. మా దగ్గర కేవలం సబ్జెక్టుకి మేము 50 to 60 పీరియడ్స్ మాత్రమే చెప్తాం. మ్యాక్సిమం 60 పీరియడ్స్ చెప్తాం. అక్కడ మీరు 100 చెప్పుకుంటారు, రాపించుంటారు. ఇక్కడ రెస్పాన్సిబిలిటీ మోర్ ఆన్ ద స్టూడెంట్ అండ్ ఆన్ ద పేరెంట్స్. సో మీరు పేరెంట్స్ పిల్లలు కనుక జాగ్రత్త తీసుకోకుండా మా మీద ఉద్దేశిస్తే కుదరదు. దీని పేరు హైయర్ ఎడ్యుకేషన్. ఇప్పటిదాకా మీరు మిడ్ స్కూల్ అంటే లోవర్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ అంటే మిడిల్ ఎడ్యుకేషన్, డిగ్రీ అంటే హైయర్ ఎడ్యుకేషన్. మీరు ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చారు. హైయర్ ఎడ్యుకేషన్ ఎంట్రీలో అర్థం కాక నాశనమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. హైయర్ ఎడ్యుకేషన్కి మిడిల్ ఎడ్యుకేషన్కి తేడా తెలియక లైట్ తీసుకుంటే మొత్తం పోతుంది, కంపు అవుతుంది. మా ఫస్ట్ ఇయర్ చూడు చెప్పినట్టు ఫస్ట్ ఇయర్ ఈజ్ ఫౌండేషన్, సెకండ్ ఇయర్ ఈజ్ పిల్లర్స్, థర్డ్ ఇయర్ ఈజ్ ఫ్లోరింగ్. సీలింగ్, స్లాబ్. సో ఫస్ట్ ఇయర్ ఈజ్ ఫౌండేషన్, సెకండ్ ఇయర్ ఈజ్ పిల్లర్స్, థర్డ్ ఇయర్ ఈజ్ స్లాబ్. ఈ 3 అయినాక ఇక పెద్ద ఏం లేదు. మీరు అట్టపెట్లు పెట్టినా జీవించవచ్చు. మీరు ఇటుకలు కట్టుకోకపోయినా చక్కగా ఉండొచ్చు. దట్ ఇస్ ఫైన్. సో దేర్ ఫోర్ ఫస్ట్ ఇయర్ కేర్ఫుల్గా లేకపోతే మొత్తం నాశనం అవుతుంది. మీరు ఫెయిల్ అయితే మేము బాధ్యులు కాదు. నా పేరు అక్కడ చూసుకుంటారు, ప్రిన్సిపాల్ అండ్ చీఫ్ సూపరింటెండెంట్ ఫర్ ఎగ్జామ్స్. ఆ ఎగ్జామినేషన్ అంతా నా కంట్రోల్లో ఉంటుంది. ఎవరో కొంతమంది నా దగ్గరికి వచ్చి కలుస్తున్నారు, చీఫ్ సూపరింటెండెంట్తో మీరు మాట్లాడకూడదు, అది సెక్యూరిటీ రీజన్స్. ఎప్పుడు వచ్చి సార్ మా పిల్లడు అయితే మీకేమైనా ప్రాబ్లం ఉంటే ఆయనతో మాట్లాడుకోవాలి, కంట్రోలర్తో మాట్లాడుకోవాలి, హెచ్ఓడితో మాట్లాడుకోవాలి. అసలు ఫైనల్ డెసిషన్ చేసి నా దగ్గర వచ్చి మాట్లాడితే ఇంకేముంది? మీరు మాట్లాడకూడదు, నేను చెప్పకూడదు. అట్లా నా ఫెయిల్ అయ్యింది, పాస్ చేస్తాను అనకూడదు. కాబట్టి మీరు దయచేసి హెచ్ఓడిస్ని కలవండి. ఆ పక్కనే ఉంటాను నేను. రూమ్ నెంబర్ 4లో నేనుంటే 3లో ఎగ్జామినేషన్ ఉంటాడు. నా పక్కనే ఉండాలి ఆయన ఎప్పుడు, ఎందుకంటే 2 కలిసి ఉంటాయి. కాబట్టి ఎగ్జామ్స్ ఎక్కడిగా చూసుకోండి. ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకో. ఫస్ట్ ఇయర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ విధంగా మీరు చదువుకుంటూ పోతే డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. మరి బీకి వెళ్తాం. ఏ అయిపోయింది? బి అంటే బీయింగ్. నువ్వు లోపల ఏమై ఉన్నావు. రెండవది బిహేవియర్, నువ్వు బయట ఏమై ఉన్నావు. లోపల ఏమై ఉన్నావు అనేది బీయింగ్ అయితే, బయట ఉన్నది బిహేవియర్ అవుతుంది. అండ్ ఇంకొకటి, నువ్వు ఏం కాబోతున్నావు, ఏమవుతున్నావు అనేది సొసైటీలో అది బిల్డింగ్ యువర్ సెల్ఫ్ అవుతుంది. సో యువర్ బీయింగ్ విల్ లీడ్ టు బిహేవియర్, యువర్ బిహేవియర్ విల్ లీడ్ టు బిల్డింగ్. కావాలంటే మీరు ఎక్కడైనా చూసుకోండి. నాది స్కిల్స్ గురించి, ఇలాంటి ట్రైనింగ్ గురించి చాలా ఉంటాయి యూట్యూబ్లో. ప్రతి టీవీ ఛానల్లో మాట్లాడినా, ప్రతి చోట నేను ట్రైనింగ్ ఇచ్చిన బేసిక్గా ట్రైనింగ్ అంతా కూడా హౌ టు బికమ్ బిల్డ్ యువర్ సెల్ఫ్. సో సక్సెస్ గురించి ఎక్కువ ఆలోచన చేయకండి. చాలామంది సక్సెస్ గురించి ఆలోచన చేస్తారు. నేను ఒక విషయం అడిగిన, ఇఫ్ నెసెసిటీ ఈజ్ మదర్ ఆఫ్, ఏం చెప్పారు స్కూల్? నెసెసిటీ ఈజ్ మదర్ ఆఫ్ ఏంది? ఇన్వెన్షన్.
నెసెసిటీ ఈజ్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటే నాకు ఒక క్వశ్చన్ వచ్చింది సడన్గా, దెన్ వేర్ ఇస్ ద ఫాదర్? మదర్ ఉంటే ఫాదర్ ఉండాలి కదా. ఇఫ్ నెసెసిటీ ఈజ్ మదర్, అప్పుడు నేను పెట్టిన ఒక పేరు నెసెసిటీ అంతా అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, నేను రీచ్ అవ్వాల్సిన గోల్ రీచ్ అయిపోయినా, నా నెసెసిటీస్ అయిపోయినాయి. తినటానికి, ఉండటానికి, కట్టుకోవటానికి 3 కదా కావాల్సింది. తినటానికి, ఉండటానికి, ధరించడానికి, ఇవన్నీ నెసెసిటీస్. ఈ నెసెసిటీస్ అయిపోతే ఆపేస్తావా నీ సక్సెస్? అప్పుడు ఒక కొత్త మాట తెచ్చిన ప్రపంచంలో ఫస్ట్ టైం. ఇఫ్ నెసెసిటీ ఈజ్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్, క్యూరియాసిటీ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఇన్వెన్షన్. వన్ హ్యాస్ టు థింక్ ఆన్ క్యూరియాసిటీ. ఈరోజు నేను ఒక లెవెల్కి వచ్చినానంటే ఆ లెవెల్లో నేను ఆపేస్తానా? ఆపను. ఆల్ మై నెసెసిటీస్ ఆర్ మెట్, దెన్ ఐ విల్ మూవ్ విత్ క్యూరియాసిటీ. ఇట్స్ అ క్యూరియాసిటీ దట్ టేక్స్ పీపుల్ హైయర్ దాన్ మదర్. Therefore, enjoy these 2 words. If necessity is mother of invention, curiosity is father of invention, and mother and father will build a person. మనిషిని ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి ఈ మూటికి కూడా లింక్ ఉన్నది. వాట్ యు ఆర్ ఇన్సైడ్ యూ విల్ బి అవుట్ సైడ్, వాట్ యు ఆర్ అవుట్ సైడ్ యూ విల్ బికమ్ వాట్ దట్ సైడ్. బాగా గుర్తుపెట్టుకోండి. వాట్ యు ఆర్ ఇన్సైడ్ యూ విల్ బికమ్ అవుట్ సైడ్, వాట్ యు ఆర్ అవుట్ సైడ్ యూ విల్ బికమ్ దట్ సైడ్. రేపు అక్కడ ఏమై ఉన్నామని చెప్పేది లోపల నుంచి. లోపల లేనిది బయటకు రాదు. సీకి వచ్చేదానికి 3 అవే: క్యారెక్టర్, కాండక్ట్, కన్స్ట్రక్టింగ్ యువర్ లైఫ్. సో ఏబీసీస్ ఆఫ్ ఇంజనీరింగ్ గుర్తుపెట్టుకోండి, బాగా చదవండి. ఆ చదువుతూ ఉండగా మీకు వచ్చే డౌట్స్ క్లియరిఫై చేసుకోండి. ఎట్లా మీకు 3 కోర్సెస్ ఉన్నాయని చెప్పినానో, మీకు సోర్సెస్ కూడా 3 ఉన్నాయి. లెర్నింగ్ సోర్సెస్ కూడా 3 ఉన్నాయి. 1 క్లాస్ రూమ్, 2 లైబ్రరీ, 3 మీకు తెలిసింది సోషల్ మీడియా. సో 3 చదువుకోవాలి. కరిక్యులం, కో కరిక్యులం, ఎక్స్ట్రా కరిక్యులం ఎంత ఇంపార్టెంటో అదేమో నువ్వు చేయాల్సింది. ఎట్లా నేర్చుకోవాలంటే క్లాస్ రూమ్లో నేర్చుకోవాలి, లైబ్రరీలో నేర్చుకోవాలి, ఫైనల్గా సోషల్ మీడియాలో కూడా నేర్చుకోవాలి. సో మేక్ యూజ్ ఆఫ్ 3 resources in order to do these 3 types of curriculum. కరిక్యులం అంటే సిలబస్. వీటిని అర్థం చేసుకుని మీరు దయచేసి ముందుకు పోవాలని ఆలోచన చేస్తూ మీకు చెప్తున్నాం. అయితే లాస్ట్ ఒక మాట చెప్పి ముగిస్తాం. ఎవరు వచ్చారు నన్ను అడిగారు, సార్ మేము సక్సెస్ కావాలంటే ఏం చేయాలి అన్నారు. అప్పుడు నేనన్నా ఆస్క్ అన్నా. వాళ్ళు అన్నారు, వీఆర్ ఆస్కింగ్ నో సార్, మేము అడుగుతున్నాం కదా, వీఆర్ ఆస్కింగ్ హౌ టు బికమ్ సక్సెస్ఫుల్. అప్పుడు నేనన్నా ఆస్క్. ఆడికి కోపం వచ్చింది. ఎన్నిసార్లు అడగాలి నేను ఆస్క్? అది రహస్యం ఏంటంటే ఆన్సరే ఆస్క్. ఆస్క్ అంటే ఏ యాటిట్యూడ్స్, ఎస్ స్కిల్, కే నాలెడ్జ్. యు నో వన్ థింగ్స్ సీక్రెట్. నాలెడ్జ్ అనేది క్లాస్ రూమ్లో వస్తుంది, స్కిల్ అనేది ల్యాబ్లో వస్తుంది, ప్రాజెక్ట్స్లో వస్తుంది, ట్రైనింగ్లో వస్తుంది. యాటిట్యూడ్ అనేది తల్లి ఒడిలో వస్తుంది, తల్లి ఒడిలోనే వస్తుంది. అది దట్ ఈస్ ఫ్రమ్ పేరెంట్స్ అండ్ దట్ కమ్స్ ఫ్రమ్ హోమ్. అందుకనే యాటిట్యూడ్స్ గురించి బాగా గుర్తుపెట్టుకోండి. చాలామంది అట్లనే అనుకుంటారు, యాటిట్యూడ్స్ ఉంటే కావాలి. యాటిట్యూడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఆస్క్ అనేది నేను చెప్పిన స్టేట్మెంట్ కాదు, విలియం స్పేడీ అనే మహా గొప్ప వ్యక్తి చెప్పాడు. ఆ విలియం స్పేడీ అనే మహా గొప్ప వ్యక్తి చెప్పిన దాని మీదనే ప్రపంచంలో అన్ని విద్యా సంస్థలు నడుస్తున్నాయి. ఆ పేరే కొంతమందికి తెలియదు, అది విచారం. ఆయన పేరు విలియం స్పేడీ. ఆయన్ని బేస్ చేసుకొని ఇంకొక ఆయన తీసుకొని వచ్చాడు. ఆయన పేరు బెంజమిన్ బ్లూమ్. బెంజమిన్ బ్లూమ్, దాన్నే బ్లూమ్స్ టాక్సానమీ అంటారు. బ్లూమ్స్ టాక్సానమీ ప్రకారమే NBA న్యాక్లు పనిచేస్తున్నాయి. ఆ NBA న్యాక్ కోసం భారతదేశం మొత్తం మీద ఒక 500 మంది ఉంటే అందులో నేను ఒకడిని. AICTE మార్గదర్శక్ అంటారు. మీరు గూగుల్లో చూడండి,
ఏఐసిటి మార్గదర్శకని కొట్టండి, అందులో బుక్ వస్తుంది. ఆ బుక్లో నా ఫోటో, నా బయోడేటా మొత్తం ఉంటుంది. అంటే నేను ఏ కాలేజీ కన్నా పోయి ఎన్బిఏని గైడ్ చేస్తే గవర్నమెంట్ డబ్బులు ఇస్తారు నాకు. ఏ కాలేజ్ దగ్గర ఒక పైసా తీసుకోను. అలాంటి ఏఐసిటి మార్గదర్శక్ ఇవన్నీ దేని మీద వచ్చినాయి అంటే బ్లూమ్ స్టాక్స్ అని మీద వచ్చినాయి. కాబట్టి కాబట్టి మనం నేర్చుకోవాల్సింది అదే. యాటిట్యూడ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. యాటిట్యూడ్ మంచిగా ఉంటే చాలు. K gives the job, skill keeps the job, attitude takes higher into the job. It's not the aptitude, but it is the altitude. It is not the aptitude. చాలా మంది aptitude ఉందా అంటారు. గేట్ ఎగ్జామ్ పేరే aptitude, graduate aptitude test. It's not the aptitude, but it is the attitude that decides your altitude. ఒక మనిషికి కావాల్సింది యాప్టిట్యూడ్ కాదు, యాటిట్యూడ్ కావాలి. అప్పుడే ఆల్టిట్యూడ్కి వెళ్తాడు. ఇవన్నీ వాడుకొని మీరు రావాలని ఇక మిగిలిన సంవత్సరం అంతటిలో మీకు నేను ట్రైనింగ్ ఇస్తా. అస్సలు కథ రేపే స్టార్ట్ అవుతుంది. మా హెచ్ఓడి మళ్ళీ రావాలి. నువ్వు ఎట్లా క్లాసు పెట్టబోతున్నావు అని చెప్పాలి. క్లాసులు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏఐసిటి ప్రకారం ఇండక్షన్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. రోజుకు నేను 2 గంటల సేపు లేక 3 గంటలు నేను మీకు ఇండక్షన్ ప్రోగ్రామ్ తీసుకుంటా. ఇదే సెమినార్లు తీసుకుంటా. మినిమం 1 మంత్ టీచ్ చేస్తా. అయితే అందరికీ కాదు, ఒక్కసారి పట్టదు. ఈయన రిక్వెస్ట్ చేస్తా, లేక ఆయన నన్ను రిక్వెస్ట్ చేస్తాడు, ఆయన పంపిస్తాడు, నేను నేర్పిస్తా. ఇప్పుడు చెప్పినవి కేవలం ముచ్చుకే, అసలు విషయాలు అక్కడ చెప్తా. పేరెంట్స్ మీరు ఉండరు, మీ పిల్లలు వింటారు. దిస్ ఈజ్ ఎ మ్యాండేటరీ ఫ్రమ్ ఏఐసిటి దట్ ఐ షుడ్ టేక్ ఇండక్షన్ ప్రోగ్రామ్. ఇది ఓరియంటేషన్ ప్రోగ్రామ్. ఇది అయిన వెంటనే క్లాసులు స్టార్ట్ చేస్తాడు. చేసినప్పుడు ఆయన పంపిస్తుంటే నేను అక్కడ చెప్తా ఉంటా. డైలీ బిఫోర్ లంచ్ ఆర్ ఆఫ్టర్ లంచ్ ఐ టేక్ మినిమం 3 hours టు టీచ్. టోటల్ సిలబస్ ఏం పెట్టారో అదంతా మీకు నేర్పిస్తా. ఇప్పుడు చెప్పిన చిన్న మాటలు అక్కడ డీటెయిల్గా వాళ్ళకి నేర్పిస్తా. సో విత్ దిస్ ఐ వాంట్ అగైన్ రాజేందర్ టు గివ్ దెమ్ గైడ్లైన్స్ అండ్ దెన్ ఏమయ్యది సరిత టు గివ్ అవుట్ ఆఫ్ థ్యాంక్స్. మండే నుంచి 16th, 17th మండే నుంచి మీ క్లాస్ వర్క్ స్టార్ట్ అయిపోతుంది. టైమింగ్స్ వచ్చేసి 9 to 4 కాలేజ్ టైమింగ్స్. మండే రోజు మీరు వచ్చిన తర్వాత మీ 4th ఫ్లోర్లో క్లాస్ వర్క్ జరుగుతుంది. నేను అకార్డింగ్ టు ఎంసెట్ కౌన్సిలింగ్ లిస్ట్ ప్రకారం మీకు సెక్షన్స్ చేస్తాను. చేసిన తర్వాత క్లాస్ వర్క్ స్టార్ట్ అయింది. ఫస్ట్ మాత్రం 1 week మాత్రం మీకు బేసిక్ క్లాసెసే జరుగుతాయి. ఒకటి ఇండక్షన్ ప్రోగ్రామ్, ఒకటి నెక్స్ట్ మార్నింగ్ పూట ఒక 4 periods మాత్రం జనరల్ క్లాస్ వర్క్ నడుస్తుంది. మీకు ల్యాబ్స్ కానీ క్లాస్ వర్క్ సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ మొత్తం మీకు మండే నుంచి 1 week లోపు కంప్లీట్ చేస్తాము. ఆ తర్వాత రెగ్యులర్ టైం టేబుల్ అనేది ఉంటుంది. రోజు 7 periods క్లాస్ వర్క్. ఓకే, థ్యాంక్ యూ. మండే నుంచి కంపల్సరీ రండి. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఇన్ టైంలో రావాలి కాలేజీకి. కంపల్సరీ అటెండెన్స్ ఒకటి, కాలేజీకి ఇన్ టైం రావడం, ఈ 2 గుర్తుపెట్టుకోండి. మీరు పేరెంట్స్గా ఈ 2 కంపల్సరీ చేయండి. ఆ తర్వాత మీకు సెక్షన్ ఇన్ఛార్జెస్ నెంబర్స్ చెప్తాము. మీరు ఆ నెంబర్స్తో మీరు ఫాలో అప్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. I thank all the dignitaries on the dais for their valuable words. As we come to the end of today's orientation program, I once again welcome all our BTech freshers into the family of our institution. Dear students, this is the beginning of remarkable journey filled with learning, innovation, friendships and achievements. Make the most of every opportunity that comes your way and strive for excellence in all your endeavors. Thank you to our management, dignitaries, faculty members, parents and students for making this event a grand success. Have a wonderful academic journey ahead. Thank you all.
And the lunch follows now. You can go outside class. Yeah, after the lunch, you can visit the labs and the departments, and you can meet the HODs, faculties. Whatever queries you have, you can clarify with the department. Yeah, you can also meet principal for your queries any. Okay. Please all of you stand up for the national anthem. Engineering and Technology. We also congratulate the proud parents whose sacrifices, encouragement and unwavering faith have brought their children to this important milestone. Very pleasant morning to Because all. of that, they are here It in gives the me LNP immense College of pleasure to Engineering and welcome you Technology. all to the orientation program for the BTech freshers of the academic year నేను ఒక రకంగా అందరి స్టూడెంట్స్ పేరెంట్స్ మీరు చాలా 2027. అదృష్టవంతులని Today చెప్తాను ఈ marks the కాలేజీలో start of మీ a new పిల్లలు జాయిన్ and చేయండి. exciting journey for our young engineers. This college This looks very orientation simple and program is humble. designed to help our freshers become the familiar academics with the institution, are its very strong. values, Welcome me with a huge round of applause. Quality education. I request our esteemed chairman, Sri Dr. E. Sadashivareddy Garu, to kindly come on to the stage. I request Mrs. Sandra ma'am to Really be present knowledgeable. locally. ప్రిన్సిపాల్ గారు డాక్టర్ కి జాన్ పాల్ గారు ఇక్కడ ఈజ్ We request you to accept the bouquet, sir. ప్రిన్సిపాల్ గా సార్ మొత్తం తీసుకుంటారు. ఆల్రెడీ మా It is my privilege to invite our distinguished chief guest, Rector JNTH, Dr. A. Damodaram, to kindly occupy the dais. కంప్యూటర్ సైన్స్ Please welcome me with a huge round of applause. I came from very remote village. I studied I request Mrs. Martin Ma'am, CNC, to present the bouquet. school, college, even in the hostels, social welfare. for sixth class. Respected Director, Class of Sri M. JNT College of Engineering, Hyderabad. సో నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడు ఐ వాజ్ ఎ స్టూడెంట్ దేర్ ఐ హ్యావ్ సీన్ ప్రొఫెసర్ పి జాన్ పాల్ గారు. ప్రొఫెసర్ ఈజ్ టీచింగ్ ఆల్ ది స్టూడెంట్స్. సారు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, నేను కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. బట్ ఆ టైంలో ఫస్ట్ ఇయర్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈజ్ విత్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. సో ఆల్మోస్ట్ నేను బీటెక్ అయ్యేంత వరకు కూడా సార్ నాకు తెలుసు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తున్నాను సార్ ఈజ్ హైలీ నాలెడ్జబుల్, లాట్ ఆఫ్ కమిట్మెంట్ అండ్ డెడికేషన్. సో సార్ ఇక్కడ ప్రిన్సిపాల్గా ఉండడం, మీరు జాయిన్ అయినప్పుడు ఉండడం మీ అదృష్టం. ఎందుకంటే ఈ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు యువర్ అకాడమిక్స్ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్. ఈ నెవర్ కాంప్రమైజ్ ఇన్ ది క్వాలిటీ ఆఫ్ అకాడమిక్స్. ఐ హోప్ దట్ మీరు ఈరోజు ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారు. మీరు 4 years కంప్లీట్ అయ్యేంత వరకు ప్రొఫెసర్ జాన్ పాల్ గారు ప్రిన్సిపాల్గా మీతో ఉంటారని ఆశిస్తున్నాను. సో సెకండ్ పాయింట్, మీరు అదృష్టవంతులని ఎందుకన్నానంటే దిస్ ఎల్ఎన్టీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ డాక్టర్ ఈ సదాశివరెడ్డి గారు నాకు ఆల్మోస్ట్ అరౌండ్ 3 decades నుంచి తెలుసు. వాళ్ళు
entire family members, they are very simple and humble and dedicated for the development of academics. వాళ్ళు కమర్షియల్గా ఏదో ఫీజుల రూపంలో రకరకాల రూపంలో డబ్బు సంపాదన కోసం కాలేజీ నడపట్లేదు. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. స్టూడెంట్స్ నాలెడ్జ్ సంపాదించుకొని హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్తో వాళ్ళు తయారైతే మంచి జాబ్స్ వస్తాయి. వాళ్ళ పేరెంట్స్ సంతోషంగా ఉంటారు. స్టూడెంట్స్ బాగా సెటిల్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ కాలేజీ పెట్టినప్పుడు ఈ ఏరియా చాలా రిమోట్గా ఉండేది. ఇప్పుడు మొత్తం డెవలప్ అయింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు డెడికేటెడ్గా కాలేజీని డెవలప్ చేసుకుంటూ ఈ స్థాయికి తెచ్చారు. కాబట్టి మీరు ధైర్యంగా సంతోషంగా పేరెంట్స్ ఉండొచ్చు. స్టూడెంట్స్ కూడా కాన్ఫిడెంట్గా చదువుకోవచ్చు. ఇప్పుడు కాలేజెస్ రకరకాలగా కాంపిటీషన్స్ ఒక రేస్ లాగా ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజెస్, డీమ్డ్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ అవన్నీ. సో మీరు వేరే కాలేజీలో సీట్ రాలేదు అని బాధపడక్కర్లేదు. ఈ కాలేజీలో సీట్ వచ్చింది. ఈ రోజు నుంచి మీరు ధైర్యంగా కాన్ఫిడెంట్గా చదువుకోవడానికి ట్రై చేయండి. చదువుకుంటున్నారనేసి ఆశిస్తున్నాను. తర్వాత బ్రాంచ్లు కూడా కంప్యూటర్ సైన్స్లో రాలేదు, ఎలక్ట్రానిక్స్లో రాలేదు, ఎలక్ట్రికల్లో వచ్చింది అలా ఫీల్ కాకండి. మా దృష్టిలో ఇంజనీరింగ్లో ఆల్ బ్రాంచెస్ ఆర్ ఈక్వల్. అన్ని బ్రాంచ్లో ఈక్వల్. మీరు ఏ బ్రాంచ్లో మీకు అడ్మిషన్ ఉందో మీరు కష్టపడి హార్డ్ వర్క్ చేసి 4 years పాస్ చదివితే యూ కెన్ అచీవ్ యువర్ గోల్. So today's occasion is not merely an orientation program. It is the beginning of a lifelong journey of learning, discovery, innovation and transformation. This institution, that is Yellanki College of Engineering and Technology, is not here merely to produce users of technology. It is here to create innovators, entrepreneurs and technology leaders who will shape the future. History teaches us that every generation witnesses a technological revolution. The 19th century was transformed by electricity. The 20th century was shaped by computers and the internet. The 21st century is being driven by artificial intelligence, quantum computing, robotics, semiconductor technology, cyber security, space science, green energy and intelligent systems. You belong to the most exciting generation in human history because the technologies that will dominate the next 20 years are being invented today. Many of the careers you will pursue may not even exist today, and several companies that will recruit you in the future may still be waiting to be founded. Therefore, never study only for examinations. Study for the future.